మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఇంచుమించు 230 ఎకరాల చెరువు ఇది. దీంట్లో గవర్నమెంట్ వారు ఒక 1,50,000 సబ్సిడీ బిల్లు ఇవ్వడం జరిగింది. మరియు మేము కూడా 7-8 లక్షలు పైన పైచిలకు మేము మా సొంత డబ్బులతోటి వేయడం జరిగింది. మేము 100 మంది 100 మంది సభ్యత్వం ఉంది. 100 మందిలో ఇంచుమించు ఒక 60-70 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. మాకు ప్రభుత్వ పరం కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం అందిస్తారని మా చిట్కులు విలేజ్ నుంచి ప్రెసిడెంట్గానే కోరుకుంటున్నాం. ఇంచుమించు ఒక 10 టన్నుల పైన చనిపోయినాయి సార్. 10 టన్ను ఇంకా మేము ఈ గుర్రం గెట్టుకుంది కాబట్టి దాని కింద ఉన్నది ఇంకా చూడలేము, కనిపిస్తలేదు. ఇంచుమించు 10 టన్నుల పైన చనిపోయింది. ఇంచుమించు 1.5-2 కోట్ల దాకా నష్టం సార్. ఇంకా ఇంతవరకు అట్లేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ టైంకు ఇది జరిగింది. ఆర్థిక సాయం కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చిందే మేము మస్తు ఇంచుమించు 10-15 లక్షలు చేప పెట్టుబడి పెట్టినాము. మొన్న పెట్టినాం ఫస్ట్ టైం. ఇప్పుడు మొన్న పెట్టినాం 2 నెలల కింద ఇటు జరిగింది. అంతకుముందు ఇంచుమించు ఒక 40-50 లక్షలు అప్పుడు పెట్టినాము. దానికి మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం పోవాలని కోరుచున్నాం. మా చెరువు పెద్ద చెరువులో 230 ఎకరాల చెరువు. దాంట్లో చేప పిల్ల ఇడిచినాం మేము. ప్రభుత్వం నుంచి 1,00,000 చేప పిల్ల ఇడిచారు. మేము కూడా 10 లక్షల చేపలు ఇడిచినాం. ఒక 5 లక్షల నుంచి 10 లక్షల దాకా చేపలు ఇడిచినాం. మాకేమైందో తెలియదు. నిన్న పొద్దున్న నుంచి చేప మొత్తం పైకి తేలితే ఎందుకు గురించి తేలింది అని చెప్పేసి మా పార్ట్నర్ ఉంటారు, మేము చెరువు కాడ పనిచేసే వాళ్ళందరినీ చేసి అది ఎందుకు గురించి తేలిందని చెప్పేసి అక్కడ డాక్టర్కు అదంతా చూసి వాట్సాప్ పెడితే వాళ్ళు కూడా ఎంతో దానికి గమనించ ఏదో పౌడర్ ఇచ్చారు. దానికోసం వైట్ సున్నం అదంతా వేసినా కానీ అది అప్పటికే ఇంచుమించు ఒక 20 టన్నుల వరకు 10 టన్నులు 20 టన్నుల వరకు చేప చనిపోయింది. మాకెంత లేదన్నా 1 నుంచి 2 కోట్ల వరకు నష్టపరిహారమైంది. మాకు ఏదన్నా ప్రభుత్వం ఏమన్నా సహకరించి మేము బతికేది 100 కుటుంబాలు, దాని మీద మా ఉపయోగం. మాకు ఏదన్నా సహకరించి మాకు ఏదన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మార్నింగ్ మాకు తెలిసింది కొంచెం ఫిష్ కిల్ అయినట్టు. సో ఫిష్ కిల్ అయింది కాబట్టి మేము ఇక్కడ వచ్చాము, శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసాము. అవి అన్ని అనాలిసిస్ కి పంపిస్తాము. మేము చూస్తే ఇక్కడ ఫిషెస్ అన్ని నోరు ఓపెన్ చేసేసి చనిపోయినాయి. సో దాని వల్ల మనకు తెలిసేది కొంచెం ప్రిలిమినరీ ఏం తెలుస్తుందంటే డిఓ లెవెల్ కొంచెం తగ్గింది అన్నట్టు. మా శాంపిల్స్ కూడా తీస్తే దాంట్లో కూడా డిఓ లెవెల్ తగ్గినట్టే కనిపిస్తుంది. కానీ ఇంకా డీటెయిల్ అనాలిసిస్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఈ ట్యాంక్ కి చుట్టుముట్టు కానీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఏ ఇండస్ట్రీస్ కూడా లేవు. సో దట్ ఇండస్ట్రియల్ వాటర్ రావడానికి అది కూడా కొంచెం ఆప్షన్ లేదు ఇక్కడ. సో ఇది ఎందుకు చనిపోయింది అన్నట్టు ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా శాంపుల్ తీసుకుంటారన్నారు. సో అది చూసి చెప్పాల్సి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.